మనోళ్ళ ఐడియాలు చూసి సూర్యుడు కూడా షాక్ అవ్వాల్సిందే. వీళ్ళ టాలెంట్ చూసి అవార్డులు ఇవ్వాలో లేక ఏసీ ఇవ్వాలో అర్థం కావడం లేదయ్యో. వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది, ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. హాస్టల్ రూమ్ లో కూర్చుంటే చదువు కాదు స్టీమ్ బాత్ ఫ్రీ అయిపోతుంది. రూమ్ లో అడుగు పెట్టగానే ఏసీ కాదు రోయ్, బీబీక్యూ ఓవెన్ లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే బాటిల్ చేత పట్టేసి బెడ్ ను బాడీని కూల్ గా చల్లగా చల్లబడుచుకుంటుంది. కాళ్ళు కాలిపోతూ ఉంటే దేవుణ్ణి చూడక ముందే ఒలింపిక్ స్పీడర్ అయిపోయేలా ఉంది. గుడికి వెళ్ళిందా లేక 100 మీటర్ రేస్ కు పరిగెత్తిందా అదే అర్థం కావడం లేదు. గ్రూప్ గా ఉన్న గ్రూప్ బాయ్స్ ఏసీ కొనలేము, ఎయిర్ కూలర్ కు జేబులో నుంచి డబ్బు తీయలేము. అందుకే వాల్ పేపర్ పెట్టుకొని చల్లదనాన్ని చల్లగా ఊహించుకుంటున్నారు. ఫోన్ స్క్రీన్ లో కూలర్ కనిపించగానే ఆహా గాలి వస్తుంది, అలా కళ్ళు మూసుకోగానే కలల లోకంలో విహరిస్తున్నట్లుగా ఉన్నారు. ఫ్రిడ్జ్ ను బెడ్రూమ్ గా మార్చిన అమర మేధావి. వేడి విసిగించింది, చెమట చిందులు తొక్కేసినట్లుగా ఉంది. అందుకే 3 ఫ్యాన్లను ముంగిట పెట్టుకొని తల ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎంచక్కగా ఇలా సేద తీరుతున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ 0 కానీ ఏటీఎం లో ఏసీ మాత్రం అన్లిమిటెడ్ గా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఫ్యాన్ కింద నిద్ర రాలేదు బ్రో, అందుకే ఏటీఎం లో ఏసీ కింద కూర్చొని సమ్మర్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. సూర్య భగవానుడి వేడిని తట్టుకోలేము, ఏసీ దొరకలేదు, ట్యాప్ కింద బెడ్రూమ్ సెట్ చేసుకున్నాడు. 5 స్టార్ కూలింగ్ సిస్టమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు, ఇలా సేద తీరుతున్నాడు. ఇది మామూలు తెలివి కాదయ్యో, తెలివిలో ఆరితేరిన అమర మేధావి తెలివితేటలు ఇవి. గ్యాస్ ఖర్చు తగ్గించాలి, ఎండవేడి ఉపయోగించాలి అన్నట్లుగా ఉంది మనోళ్ళ తెలివి. ఎండవేడిలో రైస్ వండడానికి కుక్కర్ ను సిద్ధం చేశారు. అరే విజిల్ వచ్చేసింది రోయ్, ఇక కడుపులోకి పోనివ్వడమే ఆలస్యం. అయ్యో ఎగ్ ఛాలెంజ్ కు రెడీ అయ్యారు. మేడపైన మెరుపులు మెరిసే విధంగా ఎగ్ పగలగొట్టారు. గంట తర్వాత ఆమ్లెట్ రెడీ అయ్యింది. ఇలాగా అయ్యో ఇక మేడపైన క్లీన్ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిందే. ఎండ ఎంత ఎక్కువగా ఉంటే వేడి వేడి దోశ అంతా బాగా రెడీ అవుతుంది. అమ్మ గ్యాస్ ను ఆదా చేశాను అని ఆనందపడే లోపే దోశను ఎలా తిప్పాలో అర్థం కాక ఈ స్థితిలో ఉంది. ఫోన్ 100% ఛార్జింగ్ అయ్యేలోపు గుడ్డు ఆఫ్ బాయిల్ అవ్వాల్సిందే రోయ్. మనోళ్ళ ఐడియాను చూసి ఫ్రిడ్జ్ కూడా ఇలా వాడుతున్నారేంటయ్యో అని బాధపడుతున్నట్లుగా ఉంది. ప్యాంపర్ ఫ్రిడ్జ్ లో పెట్టి తలను చల్లగా చల్లబడుచుకుంటున్న మేధావి. ఇలాంటి ఐడియాలు ఎలా పుడతాయ్యా మీకు ఇంతకీ? భక్తి కంటే నేల వేడే ఎక్కువగా ఉందండోయ్. దేవుడిని చూడకముందే రికార్డు టైంలో గుడికి చేరుకొని రికార్డును బద్దలు కొట్టాల్సిందే. యమ స్పీడ్ తో పరుగో పరుగు అంటూ ఇలా పరుగులు తీసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఆటోలో వేడిని తట్టుకోవడం మన వల్ల అయ్యే పని కాదులే, అందుకే బుర్రతో బుర్ర పగలగొట్టే ఐడియాను అమలు పరిచాడు. ఆటోకి కూలర్ పెట్టేసి కస్టమర్స్ ను కూల్ చేస్తున్నాడు. ఇది మామూలు తెలివి కాదయ్యో, ఎండలో కూడా షవర్ బాత్ చేస్తూ బాడీని కూల్గా కూలింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మనోళ్ళ తెలివి చూసి ఏసీ కూడా పవర్ స్పీడ్ తో పని చేయాల్సిందేనండోయ్. ఉన్నది ఒకటే ఏసీ అయ్యా, అందుకే మధ్యలో హోల్డ్ చేసి 2 రూమ్లలోనూ ఇలా సెట్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్వించుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.